హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మీకు వచ్చిన ర్యాంక్కి ఏ బ్రాంచ్లో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, యాక్చువల్గా అది ఎలా తెలుసుకోవాలి అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రీవియస్గా తెలంగాణకు సంబంధించిన ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. సో మీ ర్యాంక్కి ఎలా చెక్ చేసుకోవచ్చు, మీకు ఏ సీట్ వస్తుంది ఏంటి అనేది. సో ఆ వీడియో మీరు చూసారనుకోండి, దీన్ని స్కిప్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సపరేట్ వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో చూస్తే మీరు నీట్ పీజీ ఆస్పిరెంట్ అయితే కామెంట్ సెక్షన్లో మీ ర్యాంక్ ఏంటి, మీరు ఏయూ రీజనా ఎస్వి రీజన్ అనేది కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి నీట్ పీజీ ఆస్పిరెంట్స్ అక్కడ జాయిన్ అవుతా ఉన్నారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అక్కడ డిస్కస్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి, సో మీకు కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు డౌట్స్ సాల్వ్ అవ్వాలి అండ్ అప్డేట్స్ కావాలి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా కావాలి, మాకు వెబ్ ఆప్షన్ ప్రాసెస్ కూడా చేయండి అని అంటే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. సో బయట అవన్నీ కన్సల్టేషన్స్, మనది మెంటర్షిప్ ప్రోగ్రామ్. యాజ్ ఏ మెంటర్గా నేను మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేస్తాను. 7893947228 అనే నెంబర్ని సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు. అది జాయిన్ అయిన వెంటనే వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. అది పర్సనల్ గ్రూప్, ప్రైవేట్ గ్రూప్, ఓన్లీ ఫర్ మెంటర్షిప్ క్యాండిడేట్స్ మాత్రమే. అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, మిస్టేక్ చేయకండి. ఎందుకంటే నేను చాలా ఇయర్స్ నుంచి మిస్టేక్ చేసే పీజీ ఆస్పిరెంట్ చాలా మంది చూస్తున్నాను. సో సరైన డెసిషన్ సరైన టైంలో తీసుకోండి. ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు రావాల్సిన బ్రాంచ్ కానీ, మీరు ఏ రౌండ్లో పార్టిసిపేట్ చేయాలో ఆ రౌండ్కి సంబంధించిన రూల్స్ కానీ తెలియకపోతే మీరు పెనాల్టీలో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. జాగ్రత్త, ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఏంటి సార్ డిఫరెన్స్ ఈ వీడియోలో అంటే, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కంటెంట్ సేమ్, కానీ ఏపీకి అండ్ టీఎస్కి డిఫరెన్స్ ఏంటంటే, తెలంగాణలో మొత్తం స్టేట్ మొత్తాన్ని ఒకటే రీజన్ అంటే ఓయూ రీజన్ అంటారు. సో కంప్లీట్లీ లోకల్ ఉంటుంది. సార్ ఆంధ్రప్రదేశ్లో ఏయూ అండ్ ఎస్వియు అని 2 రీజన్స్ ఉంటాయి. సో దీనివల్ల మనకు కొంచెం ప్రాసెస్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పే ఈ వీడియో ఏదైతే ఉందో ఇది కంప్లీట్లీ ఫ్రీ పీజీ సీట్కి సంబంధించి. సేమ్ ఇలానే మేనేజ్మెంట్ కోటా కూడా ఉంటుంది. సో దీన్ని ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తా, ఓకేనా? దానికన్నా ముందు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇప్పటివరకు ఏం తెలుసు, మీ మార్క్స్ తెలుసు, ఓకేనా? మీ మార్క్స్ వల్ల మీకు ఏమొచ్చింది, ర్యాంక్ వచ్చింది. ఏ ర్యాంకు? ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, ఓకేనా? ఆల్ ఇండియా ర్యాంక్ నుంచి మీకు కేటగిరీ ర్యాంక్ వచ్చింది, ఓకేనా? సో ఈ కేటగిరీ ర్యాంక్ అనేది ఎక్కడ పనిచేయదు, జస్ట్ చూసుకోవడానికి తప్పించి ఎక్కడ పనిచేయదు, ఓకేనా? ఇప్పుడు మీకు ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. సార్ ఆల్ ఇండియా ర్యాంక్ నుంచి మనకు ఈ ర్యాంక్తోనే సీట్ అలాట్మెంట్ జరుగుతుందా సార్ అంటే, యాక్చువల్గా ఆల్ ఇండియా ర్యాంక్తోనే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కానీ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది మన స్టేట్కి వచ్చేసరికి, ఓకేనా, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసరికి స్టేట్ మెరిట్ ర్యాంక్ లాగా కన్వర్ట్ అవుతుంది, ఓకేనా? స్టేట్ మెరిట్ ర్యాంక్ లాగా కన్వర్ట్ అవుతుంది. సార్ ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఇంకెలా కన్వర్ట్ అవుతుంది సార్ అంటే, స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది ఏయూ మెరిట్ ర్యాంక్, ఎస్వియు మెరిట్ ర్యాంక్. సో తెలంగాణ అయితే స్టేట్ మెరిట్ ర్యాంక్ నుంచి కేటగిరీ ర్యాంక్, ఓకేనా, అంటే బీసీఏలో ఎంతమంది, బిలో ఎంతమంది, సిలో ఎంతమంది, ఫీమేల్స్ ఎంతమంది, జనరల్ ఎంతమంది, సో అలా మారుతుంది. అదే మనకు ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఏయూ మెరిట్ ర్యాంక్ ఎంత, ఎస్వియు మెరిట్ ర్యాంక్ ఎంత, ఇక్కడ నుంచి మళ్ళీ కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఏయూ బీసీఏ ర్యాంక్ ఎంత, ఎస్వియు బీసీఏ ర్యాంక్ ఎంత, ఏయులో బీసీబీ ర్యాంక్ ఎంత, ఎస్విలో బీసీబీ ర్యాంక్ ఎంత, మీ ముందు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, మీ ముందు ఎంతమంది జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారు, మీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇది మీ యొక్క సీట్ అలాట్మెంట్ని డిసైడ్ చేస్తుంది అనమాట, ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? సో మీ ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్లో 30,000 ర్యాంకర్కి ఏదో ఒక ఓబీజీ వచ్చింది అనుకుందాం, ఓకేనా? ఏదో ఒక ఓబీజీ వచ్చింది అనుకుందాం. సార్ ఇప్పుడు కూడా 30,000 ర్యాంకర్కి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఓబీజీ వస్తుందా అంటే ఇది క్వశ్చన్ మార్క్. లాస్ట్ ఇయర్లో వచ్చింది కాబట్టి మా మెంటర్ మాకు 30,000కి సీట్ వస్తుంది అని చెప్తున్నాడంటే అది అబద్ధం. సో ఇండియాలో మీకు ఎవరైనా కూడా పీజీ విషయంలో సీట్ వస్తుంది ఈ పర్టికులర్ ర్యాంక్ అని చెప్తే అది కంప్లీట్లీ అబద్ధం, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొత్తగా కాదు, ఎవ్రీ రౌండ్ కొత్తగా ఉంటుంది. కౌన్సిలింగ్ ఎవ్రీ రౌండ్ కొత్తగా ఉంటుంది. సో ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఎక్కడ ఉంటుందంటే రోస్టర్. రోస్టర్ ఏంటి సార్? సీట్ మ్యాట్రిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్
మీ కేటగిరీలో మీ రీజియన్లో మీకు కావాల్సిన బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇది మీకు ఓవరాల్ కాన్సెప్ట్. సో కాబట్టి మీకు ఆల్ ఇండియా ర్యాంక్ వల్ల సీట్ అలాట్మెంట్ అనేది జరగదు. ఏది కావాలి మీకు? ఏయూ ర్యాంక్ కావాలి, ఏయూలో మీ కేటగిరీ ర్యాంక్ కావాలి. పోనీ ఏయూలో ఓపెన్ క్యాండిడేట్ అనుకోండి, ఓపెన్ మెరిట్లో ఎంత ర్యాంక్ ఉంది అనేది మాత్రమే మీకు వచ్చే సీట్ని డిసైడ్ చేస్తుంది. సో అంతేగాని ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం ఎగ్జాక్ట్గా నాకు సీట్ అలాట్మెంట్ అవుతుందా అంటే ఎగ్జాక్ట్ సీట్ అలాట్మెంట్ అనేది అవ్వదు. ఎందుకు సార్ అలా చెప్తున్నారు మీరంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్. ఓకేనా? ఎంసీసీ అని, ఏపీ అని, తెలంగాణ అని, కన్నడ కోటా అని అండ్ మేనేజ్మెంట్ కోటా అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్. గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్, క్లినికల్, నాన్ క్లినికల్. సో క్లినికల్లో టాప్ క్లినికల్, దాని తర్వాత క్లినికల్స్ అండ్ పారాక్లినికల్, ప్రీ క్లినికల్. సో ఇలా అండ్ దాంతోపాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఓపెన్, ఈడబ్ల్యూఎస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెండర్స్, మేల్ అండ్ ఫీమేల్. ఓకేనా? నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రయారిటీస్. ఓకేనా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రయారిటీస్. కొంతమందికి టాప్ క్లినికలే కావాలి, కొంతమందికి ఏదో ఒకటి నాన్ క్లినికల్ అయినా పర్లేదు, సీట్ వస్తే చాలు. కొంతమందికి ఏ క్యాట్ సీట్ కావాలి, కొంతమందికి బి క్యాట్ అయినా పర్లేదు, కొంతమందికి సి క్యాట్ అయినా పర్లేదు, కొంతమందికి ఇన్స్టిట్యూషనల్ కోటా అయినా పర్లేదు. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రతి రౌండ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే ఫస్ట్ రౌండ్లో ఓబీజీ లేదా ఆర్తో ఈ రేంజ్ వరకు ఇంట్రెస్ట్ ఉంది. ఏది? ఫస్ట్ రౌండ్ వరకు. అక్కడ వరకే వెబ్ ఆప్షన్ పెట్టి వదిలేస్తారు. ఫస్ట్ రౌండ్ సీట్ రాలేదు అనుకోండి, భయపడిపోయి ఏం చేస్తారంటే దీని తర్వాత ఉన్నాయి ఆప్తాల్, ఓకేనా, ఈఎన్టీ, సైకియాట్రీ, దాంతోపాటు అనస్థీషియా. సో ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే బ్రాంచెస్ మారిపోతూ ఉంటాయి, అంటే ప్రయారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సార్ కేవలం స్టూడెంట్స్ ప్రయారిటీ, స్టూడెంట్ మైండ్ సెట్టే మారుతుంది కదా, సో దానివల్ల తేడాలు ఏమున్నాయి? ప్రీవియస్ ఇయర్ని కంపేర్ చేసుకోవచ్చు కదా సార్ అంటే, సో ప్రీవియస్ ఇయర్ని కంపేర్ చేసే ముందు సీట్ మ్యాట్రిక్స్ కూడా మారుతుందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సీట్ మ్యాట్రిక్స్ కూడా కంప్లీట్గా మారుతుంది. ఓకేనా? సీట్ మ్యాట్రిక్స్ కంప్లీట్లీ మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఓకేనా ఒక సీట్ ఉంది ఒక క్యాస్ట్కి, ఆ సీట్ ఇదే ఇయర్లో అదే క్యాస్ట్కి ఉండదు, అంతకుముందు ఇయర్లో వేరే క్యాస్ట్కి ఉంటుంది, 2024లో ఒక క్యాస్ట్కి ఉంటుంది, 2025కి వచ్చేసరికి ఒక రకంగా ఉంటుంది. సేమ్ సీట్స్ ఉండవు అనమాట. సార్ మరి ఇప్పుడు మేము ఎలా సార్, ఎలా కౌంట్ చేసుకోవాలి సార్, అసలు మాకు సీట్ అనేది ఎలా వస్తుంది, ఎలా తెలుసుకోవాలి సార్ అని అంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ర్యాంకర్ ఉన్నాడు కదా, 30,000 ర్యాంకర్ దగ్గర 1000 మెంబర్స్ ఏయూ క్యాండిడేట్స్ ఉన్నారనుకుందాం, లేదు ఏపీ క్యాండిడేట్స్ ఉన్నారనుకుందాం. ఓకేనా? వీళ్ళలో 700 మెంబర్స్ ఏయూ వాళ్ళు అండ్ 300 మెంబర్స్ ఎస్వి వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఎక్కడ? 2024లో. ఓకేనా? ఈ 700 మెంబర్కి ఓబీజీనో లేకపోతే ఆర్తోనో సీట్ వచ్చింది. ఎందుకు సార్ ఈ రెండు బ్రాంచ్లు తీసుకుంటున్నారంటే, ఇది ఫీమేల్ బ్రాంచ్, ఇది మేల్ బ్రాంచ్ లాగా సో మనకు ఉండిపోయింది. ఆర్తోని ఫీమేల్ క్యాండిడేట్ తీసుకున్నారు కానీ ఓబీజీని మేల్ క్యాండిడేట్ తీసుకోరు. అందుకే ఈ రెండు బ్రాంచెస్ మాత్రమే ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కట్ అయిపోయింది అనుకుందాం. ఓకేనా? ఇక్కడ కట్ అయిపోయింది. సో అదేవిధంగా ఈ 300 బ్రాంచ్ దగ్గర కూడా 300 మెంబర్స్ దగ్గర, ర్యాంక్ దగ్గర కాదు, 300 మెంబర్ దగ్గర ఆయన ఆర్తో కట్ అయింది అనుకుందాం. ఈ 300 ఏంటి సార్? ఎస్వియు మెరిట్. ఈ 700 ఏంటి సార్? ఏయూ మెరిట్. ఈ 1000 ఏంటి సార్? ఏపీ మెరిట్. ఈ 30,000 ఏంటి సార్? ఆల్ ఇండియా ర్యాంక్. అర్థమైందా? ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ నుంచి ఏపీ ర్యాంక్, ఏపీ ర్యాంక్ నుంచి ఏయూ ర్యాంక్, ఏయూ ర్యాంక్ నుంచి 300 ర్యాంక్. అదేవిధంగా ఈ 700 మెంబర్స్లో 350 మెంబర్స్ ఓసీ క్యాండిడేట్ సార్. ఓకేనా? 150 మెంబర్స్ బీసీలు సార్. ఓకేనా? సో ఇంకొక 100 మంది క్యాండిడేట్స్ వచ్చేసరికి మనకు ఎస్సీ సార్. ఓకేనా? ఇంకొక 100 మంది వచ్చేసరికి ఎస్టీ సార్ అనుకుందాం. జస్ట్ మనం అనుకుందాం. ఓకేనా? ఇది ఏమవుతుంది? ఇది ఏయూ ర్యాంక్. ఇది ఏమవుతుంది? 350 ఓసీ ర్యాంక్ అవుతుంది. ఈ 150 ఏమవుతుంది? బీసీ ర్యాంక్ అవుతుంది. ఈ 100 ఏమవుతుంది? ఎస్సీ ర్యాంక్ అవుతుంది. ఈ 100 ఏమవుతుంది? ఎస్టీ ర్యాంక్ అవుతుంది. ఏ ఎస్టీ ఇది? ఏయూ ఎస్టీ, ఏయూ ఎస్సీ, ఏయూ బీసీ, ఏయూ ఓసీ. ఇలా మీకు కేటగిరైజేషన్ జరుగుతుంది స్టేట్కి వచ్చేసరికి. సార్ ఇది ఒక్కటే ఉందా సార్, ఇంకా ఏమైనా ఉందా అడ్వాన్స్డ్గా అంటే, మనకు తెలంగాణలో అయితే ఓకేనా టీఎస్లో అయితే యుఎన్ఆర్ సీట్స్ లేవు. అంటే ఎవరైతే తెలంగాణలో ఎంబీబీఎస్ చేశారో వాళ్ళకి మాత్రమే సీట్స్, కాబట్టి మొత్తం ఓపెన్ లోకల్ సీట్స్ అవన్నీ, అక్కడ అసలు అన్రిజర్వ్ సీట్ ఉండదు. కానీ ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, ఏపీలో
ఏయు యుఎన్ఆర్, ఎస్వియు యుఎన్ఆర్. యుఎన్ఆర్ మీన్స్ అన్రిజర్వ్డ్ సీట్స్. ఈ అన్రిజర్వ్డ్ ఏయులో ఉన్న అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎవరు ఎలిజిబుల్? ఏయు క్యాండిడేట్స్ ఎలిజిబుల్, ఎస్వి క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అదేవిధంగా ఎవరైతే క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకొని ఎంబీబీఎస్ అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీలో చేసినా, లేదా వాళ్ళ పేరెంట్స్ ఏపీ రెసిడెంట్స్ అయినా కూడా ఏపీ అన్రిజర్వ్డ్ సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎస్వియు అన్రిజర్వ్డ్కి ఎవరు సార్? ఏయు వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ఎస్వియు వాళ్ళు ఎలిజిబుల్. ఎవరైతే ఇంటర్మీడియట్ వరకు ఏపీలో చదువుకొని వాళ్ళ పేరెంట్స్ ఏపీ కానీ తెలంగాణలో ఏపీ రెసిడెంట్స్ అయ్యి ఉండి సో వాళ్ళ ఎంబీబీఎస్ అనేది అదర్ స్టేట్లో కానీ అదర్ కంట్రీలో కానీ చేసి ఉంటే ఎస్వియు అన్రిజర్వ్డ్కి ఎలిజిబుల్. ఓకేనా? సో మనకు అన్రిజర్వ్డ్ సీట్స్, లోకల్ సీట్స్ ప్రతి కేటగిరీలో ఉంటాయి. ఓసీలో ఉంటాయి, ఎస్సీలో ఉంటాయి, ఎస్టీలో ఉంటాయి, ఏయు రీజన్లో ఉంటాయి, ఎస్వి రీజన్లో ఉంటాయి. అంటే ఇన్ని రకాలుగా మీ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది మారాలి. ఓకేనా? అప్పుడు మాత్రమే ప్రీవియస్ ఇయర్లో ఏయు 100 క్యాండిడేట్కి జనరల్ మెడిసిన్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? ఏయు జనరల్ 100 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్కి జనరల్ మెడిసిన్ వచ్చింది అనుకుందాం. ఈ ఇయర్ కూడా ఏయు 100 ర్యాంక్ ఉన్న క్యాండిడేట్కి జనరల్ మెడిసిన్ సీట్ వస్తుంది. సార్ మరి ఈ 100 క్యాండిడేట్కి లాస్ట్ టైం 30,000 ర్యాంక్ ఉంది సార్. ఈ ఇయర్ కూడా సేమ్ 30,000 ర్యాంక్ ఉంటుందన్న గ్యారంటీ ఉంటుందా? ఉండదు. సేమ్ 30,000 ర్యాంక్ ఉంటుంది అనేది గ్యారంటీ ఉండదు. సో కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్ అనేది జస్ట్ రెఫరెన్స్ పర్పస్ ఓన్లీ, స్టేట్ కోటాలో సీట్ రావడానికి. సో స్టేట్ కోటాకి రావడానికి మనకి ఏం కావాలి? అల్టిమేట్గా కేటగిరీ ర్యాంక్ కానీ, ఏపీ లోకల్ ర్యాంక్ కానీ, అండ్ మీ కేటగిరీలో లాస్ట్ టైం ఎంతమంది ఉన్నారో అన్ని సీట్స్ కానీ, అంతమంది క్యాండిడేట్స్ కానీ ఉంటేనే మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి ఓకేనా, ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటాను అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ డివిఎల్ డర్మటాలజీ బ్రాంచ్ని తీసుకుంటున్నా. ఎందుకు సార్ అంటే ప్రజెంట్ టాప్ బ్రాంచ్, డర్మటాలజీ బ్రాంచ్ని తీసుకుంటా ఉన్నా. సో మీరు ఒకవేళ మాకు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తాము. దీంట్లో మీకు 2022, 2023, 2024 ఓకేనా కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఉంటాయి కంప్లీట్గా. సో కౌన్సిలింగ్ సంబంధించిన కట్ ఆఫ్స్ ఉంటాయి, స్టూడెంట్ నేమ్స్తో సహా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నేను డర్మటాలజీ బ్రాంచ్ని, ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమవుతే, ఇప్పుడు నేను డర్మటాలజీ బ్రాంచ్ని 2024 వర్సెస్ 2023 ఓకేనా 23 వర్సెస్ 24 కంపేర్ చేస్తా ఉన్నా. చూడండి మనకు 5 సీట్స్ ఉన్నాయండి. ఎక్కడ? ఆల్ ఇండియా కోటాకి పోను ఓకేనా 50% సీట్ ఆల్ ఇండియా కోటాకి పోను. మనకు ఏపీలో డర్మటాలజీలో 5 సీట్లు ఉన్నాయి ఓకేనా 5 సీట్స్ ఉన్నాయి. సరే ఈ 5 సీట్స్లో సీట్ మ్యాట్రిక్స్ ఎలా చూడాలి సార్? చూడండి ఇక్కడ ఫస్ట్ సీట్ మ్యాట్రిక్స్ ఏముంది? ఏయు ఓసీ ఫీమేల్కి వచ్చింది సీట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా బీసీ జనరల్కి వచ్చింది. ఎంఆర్సీ అని మీకు కనిపించినా కూడా ఇది బీసీఏ సీటే. ఒకవేళ వెకేట్ చేస్తే ఇది ఓసీ అవుతుంది, కానీ ఇన్ జనరల్గా మాత్రం ఇది బీసీఏ సీటే ఓకేనా. బీసీఏ ఆ ఎంఆర్సీ అని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. బీసీఏ జనరల్కి వచ్చింది ఓకేనా. అదేవిధంగా బీసీడీ జనరల్కి వచ్చింది 5 సీట్లలో. ఏంటి ఎన్ఎస్ అంటే ఏంటిది? నాన్ సర్వీస్ కోటా. జనరల్ అంటే ఏంటి అంటే బోత్ మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అండ్ మరి ఓన్లీ ఫీమేల్ అంటే ఏంటి? ఓన్లీ ఫర్ ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబుల్. ఓసీ ఫీమేల్స్ అంటే అన్ని క్యాస్ట్లతో పాటు ఓసీ ఫీమేల్స్ ఎలిజిబుల్. బీసీఏ జనరల్ అంటే బీసీలో ఉన్న ఫీమేల్ మేల్ క్యాండిడేట్ ఎలిజిబుల్. బీసీడీ జనరల్ అంటే బీసీడీలో ఉన్న ఫీమేల్ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్. 3 సీట్లు అయిపోయినాయి కదా. 4వ సీటు ఎవరికి వచ్చింది సార్? సర్వీస్ కోటా క్యాండిడేట్కి వచ్చింది ఓకేనా. సర్వీస్ కోటా క్యాండిడేట్కి వచ్చింది. సర్వీస్ కోటా క్యాండిడేట్ కూడా ఏముంది? ఓసీ జనరల్ ఉంది. సర్వీస్లో ఉన్న క్యాండిడేట్ ఎవరైనా కూడా ఓసీ జనరల్, మేల్ కానీ ఫీమేల్ అయితే ఇక్కడ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక సీట్ ఎక్కడ వచ్చింది? నాన్ సర్వీస్ కోటాలో ఓసీ పీహెచ్ జనరల్కి వచ్చింది ఓకేనా. పీహెచ్లో ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మేల్ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ ర్యాంకులు చెక్ చేద్దాం ఓకేనా. వీళ్ళ ర్యాంకులు చెక్ చేద్దాం. వీళ్ళ ర్యాంక్ ఎంత? ఫస్ట్ ఓసీ ఫీమేల్లో క్యాండిడేట్ ర్యాంక్ ఎంత? 2565. 2565 ఏంటి ఇది? ఆల్ ఇండియా ర్యాంక్ ఓకేనా. ఆల్ ఇండియా ర్యాంక్. అయితే మీకు ఇక్కడ మేము డిస్ప్లే చేయడం మాత్రం డైరెక్ట్ ఏపీ ర్యాంక్ని డిస్ప్లే చేసినాం ఓకేనా. ఏపీ ర్యాంక్ని డిస్ప్లే చేసినాం. ఈ 99 ఏంటి? ఏపీ మెరిట్ ర్యాంక్ ఓకేనా. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో కూడా ఓసీ ఫీమేల్కి సీట్ ఉండి మీకు గనక 99 ర్యాంక్ ఉండి ఇక్కడ మీకు ఆల్ ఇండియా ర్యాంక్ 10,000 ఉన్నా పర్లేదు, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత ఉన్నా పర్లేదు, 99 స్టేట్ మెరిట్ పొజిషన్లో మీకుంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో మీకు ఏ సీట్ వస్తుంది? డర్మటాలజీ బ్రాంచ్ వస్తుంది ఓకేనా. ఇది కన్ఫర్మ్. నెక్స్ట్ ఇక్కడ బీసీఏ జనరల్ ర్యాంక్ ఎంత? 3006. ఎంత స్టేట్ మెరిట్? 133. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది బీసీఏ వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నా నేను ఓకేనా. ఈ 133 మందిలో
10 మంది బీసీఏ వాళ్ళు ఉన్నారనుకుంటున్నా. ఆ 133 ర్యాంక్ మీ దగ్గర ఉండి ఆ టాప్ 10 బీసీఏలో కనుక మీరు ఉన్నట్లయితే, సో ఇది మీకు వెబ్సైట్లో కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ క్యాండిడేట్ మీద క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్లో ఏ పొజిషన్లో ఉన్నాడని చూసుకోవచ్చు, లేదా మెరిట్ లిస్ట్లో ఉంటుంది, ఫిల్టర్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. ఆ మెరిట్ లిస్ట్ కూడా మనకు వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా. ఈ బీసీఏ సీట్ అలానే ఉండి, సో మీకు ఆల్ ఇండియా ర్యాంక్తో సంబంధం లేకుండా స్టేట్ మెరిట్లో 133 పొజిషన్లో మీరు కనుక ఉంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకేనా. అంటే మీకు ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్తో సంబంధం లేదు. ఇక్కడ చూడండి 3469 ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు? 155 మంది ఉన్నారు. అంటే 3469 ఆల్ ఇండియా ర్యాంక్లో ఏపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 155 మంది ఉన్నారు. ఎవరు ఏపీ వాళ్ళు? రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. ఓకేనా. ఏపీ మెరిట్లో ఉన్న రిజిస్టర్డ్ క్యాండిడేట్స్. ఫర్ ఎగ్జాంపుల్కి ఇదే 3469 ర్యాంక్ 2025లో అనుకుందాం. ఇక్కడ ఒక 300 మంది క్యాండిడేట్స్ ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు ధర్మటల సీట్ వస్తుందా? ఖచ్చితంగా రాదు, 100% రాదు. ఎందుకంటే 150 మెంబర్స్ అడిషనల్గా ఉన్నారు కదా. సో కాబట్టి సీట్ వచ్చే పొజిషన్ తగ్గిపోతుంది. అదేవిధంగా చూడండి 59,000 కూడా ర్యాంక్ వచ్చింది. ఎవరికి వచ్చింది? సర్వీస్ కోటాలో వచ్చింది. సర్వీస్ మెరిట్ ఎంత? 18 మెరిట్. ఓకేనా. సర్వీస్ మెరిట్ ఎంత? 18 మెరిట్. అదేవిధంగా పిహెచ్ క్యాండిడేట్స్ 79,000 కూడా డర్మటాలో వచ్చింది. వీళ్ళ మెరిట్ ఎంత? 3,779. 3,779 వరకు కూడా పిహెచ్ క్యాండిడేట్స్ అవైలబుల్గా లేరు. ఓకేనా. సో కాబట్టి ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో ఇది మాత్రమే మీ సీట్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ఓసీ ఫీమేల్, బీసీఏ జనరల్, బీసీడీ జనరల్, అదేవిధంగా ఓసీ జనరల్ సర్వీస్ కోటా అండ్ పిహెచ్ క్యాండిడేట్, ఇవి 5 సీట్లు ఉన్నాయి కదా ఎప్పుడు? 2024లో. సార్ మరి 2023లో కూడా ఇలానే ఉన్నాయా? చూద్దాం. 2023లో చూడండి ఫస్ట్ సీట్ ఏముంది? ఓసీ జనరల్ ఉంది. ఏముంది? ఓసీ జనరల్ ఉంది. మరి 2024లో ఏముంది? ఓసీ ఫీమేల్ ఉంది. అంటే రోస్టర్ చేంజ్ అయింది కదా. 2023 నుంచి 24కి వచ్చేసరికి రోస్టర్ చేంజ్ అయింది. 2025కి వచ్చేసరికి మేబీ ఇది జనరల్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా. మేబీ జనరల్లోకి వెళ్ళొచ్చు. లేదంటే ఓసీలో అసలు డర్మటాలజీ సీట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇదే ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఓబీజీకి వెళ్ళొచ్చు, లేకపోతే జనరల్ మెడిసిన్కి వెళ్ళొచ్చు, లేకపోతే రేడియాలజీకి వెళ్ళొచ్చు, లేకపోతే పీడియాట్రిక్ వెళ్ళొచ్చు. ఇవి ఎక్కడికైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటాయి. దీన్నే రోస్టర్ అంటారు. సరే ఈ రోస్టర్ ఎందుకు సార్ అంటే అన్ని బ్రాంచెస్లలో మనకు అన్ని క్యాస్ట్లకు అవైలబుల్గా 1 సంవత్సరం సీట్లు ఇవ్వలేరు అనమాట. అన్ని క్యాస్ట్లకి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి కాబట్టి రోస్టర్ మారుతూ ఉంటుంది. ఇట్లా రొటేషనల్ లాగా మారుతూ ఉంటుంది. మీకు ఇక్కడే అర్థమవుతుంది కదా. ఓసీ జనరల్ ఉన్న సీట్ 2023లో ఉన్న సీట్ కాస్త ఫీమేల్గా మారింది. ఓకేనా. అదేవిధంగా చూడండి బీసీఏ పొజిషన్ ఉండాల్సిన సీట్ ఓసీ జనరల్గా ఉంది. చూడండి 2024కి వచ్చేసరికి ఏమైంది? బీసీఏ జనరల్ అయింది. అదేవిధంగా ఎస్సీ జనరల్ ఉంది ఎప్పుడు? 2023లో. 2024కి వచ్చేసరికి బీసీడీ జనరల్ అయింది. ఓకేనా. బీసీడీ జనరల్ అయింది. అర్థమైందా? బీసీడీ జనరల్ అయింది అనమాట. సో ఇలా మీకు రోస్టర్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఓసీ ఫీమేల్ ఉంది. ఓకేనా. ఇక్కడ బీసీఏ జనరల్ ఉంది. ఓకేనా. ఇక్కడ బీసీడీ జనరల్ ఉంది. ఇది కాస్త ఎస్సీ జనరల్ ఉంది, ఓసీ జనరల్ ఉంది, ఓసీ జనరల్ ఉంది. ఇలా మారుతూ ఉంటుంది. రోస్టర్ అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా సో సర్వీస్ కోటా సీట్ చూడండి. ఓకేనా. సర్వీస్ కోటా సీట్ ఓపెన్ ఫీమేల్ ఉంది. మరి 2024లో ఏముంది? ఓసీ జనరల్కి వచ్చింది. అంటే ఫీమేల్ మీన్స్ ఓన్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్. ఇంకొకటి చూడండి అసలు పిహెచ్సి సీట్ అనేది లేనే లేదు. ఎక్కడ? 2023లో. సో ఈ పిహెచ్సి సీట్ వేరే స్టేట్కి, వేరే కాలేజ్కి వెళ్ళి ఉంటుంది. ఓకేనా. వేరే కాలేజ్కి, వేరే బ్రాంచ్కి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు 2023లో ఎవరికి ఉంది? ఎస్టీ వాళ్ళకు ఉంది. మరి 2024కి వచ్చేసరికి ఎస్టీ వాళ్ళకి లేదు. అది మనం 2024లో 2023లో ఎస్టీ వాళ్ళకు డర్మటాలజీ సీట్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో సో ఈ ర్యాంక్ 26,000 ర్యాంకర్కి సీట్ వస్తుందని చెప్పుకుంటే అదేమవుతుంది? అబద్ధం అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా 2024 సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం 2025లో ఇంతవరకు మీకు సీట్ వస్తుందని చెప్పడం అబద్ధం అవుతుంది. రియాలిటీ ఏంటి అని అంటే అప్పుడున్న సీట్ మ్యాట్రిక్స్, అప్పుడున్న మీ క్యాస్ట్లో క్యాండిడేట్ యొక్క కాంపిటీషన్, అప్పుడు మీకు ఏ రీజన్లో ఉన్న వాళ్ళ కాంపిటీషన్ అండ్ ఆ ఇయర్లో ఉన్న వాళ్ళ యొక్క ప్రయారిటీస్. ఎప్పుడైనా మెరిట్లో మీ పైన క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మీ సీట్ని డిసైడ్ చేస్తారు. ఇదేం యూజీ లాగా కాదు, పీజీ అనమాట. ఎవ్రీ రౌండ్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో కొన్ని క్లినికల్ బ్రాంచ్ కావాలనుకున్న వాళ్ళు సెకండ్ రౌండ్కి వచ్చాక మారిపోతారు. కొన్ని అనుకున్న వాళ్ళు థర్డ్ రౌండ్కి వచ్చాక మారిపోతారు. ఫస్ట్ రౌండ్లో ఏ క్యాడ్ చాలనుకున్న వాళ్ళు సెకండ్ రౌండ్కి వచ్చారు బీ క్యాడ్ కావాలనుకుంటారు. సెకండ్ రౌండ్కి బీ క్యాడ్ కావాలనుకున్న వాళ్ళు థర్డ్ రౌండ్కి వచ్చారు సి క్యాడ్గా మారుతూ ఉంటారు. ఇలా ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి. సో జాగ్రత్తగా రూల్స్ రెగ్యులేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇదే ర్యాంక్ వచ్చింది కదా నాకు వస్తుంది అని చెప్పమంటే నేనే చెప్తాను, ఇంకెవరైనా మీకు చెప్తారు. అలా వద్దు. ఒకసారి ర్యాంక్ కంపారిజన్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఎంత ఉంది? 2000 ర్యాంకర్కి వచ్చింది
ఎంత స్టేట్ మెరిట్ 99. మరి ఇక్కడ చూడండి ఎంతకు వచ్చింది చూడండి, 4000 సీట్ వచ్చింది. ఎక్కడ 2023లో స్టేట్ మెరిట్ ఎంత 284. ఓకేనా, 284. సో ఎందుకు ఇలా గ్యాప్ వచ్చింది అని అంటే అప్పుడున్న టాపర్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడం కానీ స్టేట్లో పెట్టుకోవడం కానీ వీటన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇలా మీకు కాంపిటీషన్ ఉంటుంది. ఇలా మీరు మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ని ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సార్ మేము ఎక్కడ చూసుకోవాలి సార్ స్టేట్ మెరిట్ ర్యాంక్, లేదు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్ మన దగ్గర అంటే మీకు ప్రీవియస్ ఇయర్ అయితే మన దగ్గర విజన్ అప్డేట్ వెబ్సైట్లో ఉంటాయి. మీరు యాక్సెస్ మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకే మేము యాక్సెస్ ఇస్తాము. సో మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఓవరాల్ కాన్సెప్ట్. సో ఇది కనుక మీరు అర్థం చేసుకుంటే మీకు కౌన్సిలింగ్ చాలా ఈజీగా అనిపిస్తుంది. నా మార్కులు ఇక్కడ వస్తుందా అని మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.